ఆయనకి ఏడుపు వచ్చేసేసింది. దావీదును ఏడ్చెను, దావీదును ఏడ్చెను. ఏ ప్రజల కోసమైతే శక్తి వచ్చిన లేకుండా శత్రువుతో పోరాడానో ఆ ప్రజలు ఈ రోజు నా కుమారుడు పక్షాన్ని చేరి నన్ను చంపడానికి మీదకి వచ్చారా? ఏడ్చాడంట. తొందరపాట్లు, చెప్పులు లేవు, వాటితో పాటు దయపెట్టలేరా కొండెక్కుతా వెళ్ళాడంట. అది చాలా కష్టం. ఒక చక్రవర్తి చెప్పులు లేకున్నాడు. ఎందుకు? ఆయన ఒకసారి తిరిగిందే కొండల మీద గొర్రెలు కాసుకునేటప్పుడు అలవాటు బాగా అయింది, అది మర్చిపోలా. అందుకని బరాబరా ఎక్కేశాడు. ఇదే పరిస్థితి నీకు వస్తే నువ్వు ముఖం పెట్టకుండా నా దేవుడు నీవే అని సాక్ష్యం నీకుందా? డొల్ల మాటలు చెప్పకుండా సిగ్గుపడు. ఈ రోజుకైనా ఎన్నోసార్లు దేవుడిని ఎరగనని పారిపోయావు. మళ్ళీ దేవుడు పాట పాడతాం, దేవుడు వాక్యం చెబుతాం, దేవుడిది ఏదైనా చేయాలని చూస్తాం. ఉత్తిదే ఆయన ఎదుట నువ్వు ముఖం చూపించు. దేవా నా దేవుడు నీవే, ఆయన ఎదుట ముఖం చూపించు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవా నా దేవుడు నీవే. ఎప్పుడు చెప్పులు లేని పరిస్థితుల్లో నేను రోడ్డు మీద నడిచా సరే, నేను ఎంతగానో ప్రేమించిన ప్రజలే నా మీద తిరగబడినా సరే, నేను జాలిపడవలసిన జనులు నా పైన తిరిగి జాలిపడుతుంటే నా పరిస్థితి చూసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నువ్వే నాకు దేవుడివి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, నీకుండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపం నువ్వు చేసుకోకూడదు, సాగిలపడకూడదు.